ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. సర్వాంగ కవచము అను అంశమునకు సంబంధించి 6వ ఎపిసోడు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి విషయం ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనము వరకు మనం చూస్తే అపవాది తంత్రాలు ఎదిరించడానికి సర్వాంగ కవచములో ఏమేమి కలిగి ఉండాలో రాయబడి ఉంది. అందులో 6వ అంశము 6వ ఎపిసోడుగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ప్రియదేవుని బిడ్డలారా, సైతాను మీద యుద్ధం చేయాలంటే, సైతాన్ని జయించాలంటే మనకు దేవుని వాక్యం కలిగి ఉండాలి. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము వంటిది. ఖడ్గం, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గమని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయముల ఆలోచనలను తలంపులను శోధించుచున్నది అని రాయబడింది. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం. ఈ దేవుని వాక్యం నా ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు ప్రాణంలోకి వెళ్ళిపోద్ది, ఆత్మలోకి వెళ్ళిపోద్ది, శరీరంలోనికి వెళ్ళిపోద్ది. అంత శక్తివంతమైనటువంటిది ఈ వాక్యము. సైతాన్ని ఖండించి వేస్తుంది, సైతాన్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టేస్తారు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి ఆచారాలు పాటిస్తే సైతాన్ వెళ్ళదు. దేవుని వాక్యం లేని సంఘాల్లో సైతాను తిష్టేసుకుని ఉంటుంది. కొన్ని సంఘాలు అసలు వాక్య పరిచర్య ఉండదు, ఆచారాలు ఉంటాయి. ఆదివారం వచ్చిందంటే 3 రీడింగులు చదవటం, ఆచారాలు పాటించడం, ఆత్మతో కూడిన ప్రసంగం ఉండదు. సైకిల్గా తిరుగుతూ ఉంటాయి ఆ పాతయ్య చెప్పినవన్నీ. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడిని అడిగితే ఆ సమయంలో ప్రజలకు కావలసినటువంటి సందేశాన్ని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నేను ఈ మెసేజ్లు చెబుతున్నా, ఎంత సిద్ధపాటో తెలుసా? సిద్ధపాటు అంటే ఏంటి? రెఫరెన్స్లు ప్రిపేర్ అవటమే కాదు, ప్రార్థనలో దేవుడిని అడుగుతూ ఉంటా. అప్పుడు నూతనమైన తలంపులు ఇస్తూ ఉంటాడు దేవుడు. దేవుని వాక్యము చేత నింపబడతా. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. వాక్యములో అంత శక్తి ఉంది ప్రభునందు దేవుని బిడ్డలారా. ఈ సమయంలో దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యతను గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత, ప్రయోజనములు. ఈ దేవుని వాక్యం మానవ జీవితమునకు వెలుగును ప్రసాదిస్తుంది. దేవుని వాక్యం మానవ జీవితమునకు వెలుగును ప్రసాదిస్తుంది, మనలో ఉన్న చీకటిని పారద్రోలుతుంది. అందుకనే 119వ కీర్తన 105వ చరణములో కీర్తనకారుడైన దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. వాక్యము వెలుగును ప్రసాదిస్తుంది. ఇక రెండవది, వాక్యము జీవమును కలుగచేస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో ఏమని రాయబడి ఉందంటే, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉంది.
దేవుని వాక్యం జీవమును కలగజేస్తుంది. ఇక మూడవది, దేవుని వాక్యం ఆత్మలను రక్షించు శక్తి కలది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడి ఉంది. దేవుని వాక్యం ఆత్మలను రక్షిస్తుంది. వాక్యంలో శక్తి ఉంది. ఒక ఆత్మ రక్షించబడాలంటే వాక్యం ప్రకటిస్తేనే రక్షించబడుతుందా తెలుసా? ఆత్మలో నువ్వు ఆచారాలు పాటిస్తే రక్షణ రాదు. నన్ను మార్చింది దేవుని యొక్క వాక్యం. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పేవాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పాడు. తర్వాత స్వస్థత కార్యాలు చేశారు. మరి మనం దేవుని వాక్యం చెప్పాలి. ఆ వాక్యంలో శక్తి ఉంది, ఆత్మను రక్షించే శక్తి. ఇక దేవుని వాక్యం వలన 4వ ప్రయోజనం, దేవుని వాక్యం పాపము చేయకుండానట్ల పాపాన్ని నిరోధిస్తుంది. మనం పాపం చేయకుండా పాపాన్ని ఆపేస్తుంది మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు. తెలుసా? పాపము చేయకుండానట్లా పాపమును నిరోధించును. 119వ కీర్తన 11వ చరణంలో ఈ మాట వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక దేవుని వాక్యం వలన 5వ ప్రయోజనం, దేవుని వాక్యం మానవ జీవితమును ఫలభరితము చేయును. కీర్తన 1వ కీర్తన 2-3 చరణాలు. అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అనుంది. కాబట్టి మానవ జీవితమును ఫలభరితం చేస్తుంది. దేవుని వాక్యం యొక్క 6వ ఉపయోగం, దేవుని వాక్యం బ్రతికించి బాధల్లో నెమ్మదినిస్తుంది. 119వ కీర్తన 50వ చరణం. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదిని కలిగజేస్తుంది. దేవుని వాక్యం వలన 7వ ప్రయోజనం, దేవుని వాక్యం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. తర్వాత ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కీర్తనలో 19:7, బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. తర్వాత దేవుని వాక్యం వలన 9వ ప్రయోజనం, దేవుని వాక్యము శక్తి కలది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనములు. 10వ ప్రయోజనం, దేవుని వాక్యము శాశ్వతమైనది. 1 పేతురు 1వ అధ్యాయము 24వ వచనం. ఇక దేవుని వాక్యం వలన 11వ ప్రయోజనం, దేవుని వాక్యము రక్షణ విషయములో ఎదిగింప చేయును. దేవుని నామానికి స్తోత్రం. నీవు రక్షణ విషయములో ఎదగాలి. ఎదిగింప చేసేది దేవుని యొక్క వాక్యం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. ఇక దేవుని వాక్యం అద్భుతాలు చేస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనం, మార్కు సువార్త 5వ అధ్యాయము 41-42 వచనాలు. ఆయన వాక్యం అద్భుతాలు చేస్తుంది. ఇక దేవుని వాక్యం వల్ల 13వ ప్రయోజనం, దేవుని వాక్యం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని వాక్యం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఈ చిన్న దాంట్లో చెప్పటం సాధ్యం కాదు. కాబట్టి అటువంటి దేవుని వాక్యం కలిగి ఉంటే సైతాన్ని మనం జయించగలుగుతాం. ప్రభువుని శోధించడానికి సైతాన్ వచ్చినప్పుడు దేవుని వాక్యంతోనే ఎదిరించాడు. ఇలా రాయబడి ఉంది కదా అని 3 శోధనలు కలగజేశాడు సైతానుడు. వాక్యంతోనే సమాధానం చెప్పాడు. అదే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. మనం కూడా ఇటువంటి ఆత్మ ఖడ్గంతో సైతాను మీద యుద్ధం చేద్దాం.
అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి, నాయన మీకు వందనాలు ప్రభువా. అపవాది తంత్రాలను ఎదిరించడానికి, జయించడానికి దేవుని వాక్యం మన ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉండమన్నా. అటువంటి ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉండి సైతాను మీద యుద్ధం చేసే ఆ శక్తి మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.